తాగి డ్రైవింగ్ చేసుడు నేరం. అట్లగిట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే పోలీసులు ఫైన్ వేస్తారు, లేదంటే జైలుకు పంపుతారు. ఒక్కోసారి రెండు కూడా అవుతాయి. అందుకే అట్లా నేను పోలీసులకు దొరకొద్దు, ఫైన్ కట్టొద్దు అనుకున్నాడో ఏమో గాని ఓ దొంగోడు ఏకంగా దొంగతనానికి పోయిన కాన్నే తాగివన్నాడు. ఆహా, దొంగతనానికి వచ్చిన వైన్ షాప్ లోనే కునుకు తీస్తున్న ఈయన ఎంత ఉత్తమ దొంగ అంటే అంత ఉత్తమ దొంగుల్లా. ఈయన చేసిన ఘనకార్యం గురించి తెలిస్తే కోటర్ సీసాలు దండగల్లి మెడలేసి సన్మానం చేస్తారు. అంతేకాదు ట్రాఫిక్ పోలీస్ యూనియన్ బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకున్నా కూడా ట్రాఫిక్ రూల్స్ మీద మస్తు అవగాహన కల్పిస్తాడు కావచ్చు. ఎందుకనంటే ఈయన దొంగతనానికి వచ్చిన వైన్ షాపుల్నే దొంగతనం చేసి అటంక మందు తాగిండు. మళ్ళీ తాగి బయటికి పోయి డ్రైవింగ్ చేస్తే ఇబ్బంది అవుతుంది కదా, పోలీసులు ఫైన్ వేస్తారా? మళ్ళీ అది ట్రాఫిక్ రూల్స్ కు విరుద్ధం కాబట్టి ఇట్లా బయటికి వెళ్ళొద్దనే నిజాయితీతోని వైన్ షాపులు లేవన్నట్టున్నాడు. పండుకోనైనా పండుకో, తాగిందంతా దిగదానిక మంచిగా వండుకో. కొంచెం అన్న ఉండాల సిగ్గు. మెదక్ జిల్లా నార్సింగ్ లో ఉన్న కనకదుర్గ వైన్స్ లకు ఈ దొంగోడు షాప్ మూసినాక దొంగతనానికి పోయిందట. ఇక లోపలికి పోయినోడు నచ్చిన బాటిల్ తీసుకున్నాడట, కౌంటర్లు ఉన్న పైసలు కూడా తీసుకున్నాడట. అన్ని ముళ్ళ కట్టుకొని ఇక పోదామనేసరికి తాగుబోతోడు కావచ్చు. అందుకే ఆ వాసనకు నాలుక మీద ఉన్న నరాలు లబలబ గుంజినట్టున్నాయి. అందుకనే ఒక్క సుక్కేద్దామని అనుకున్నాడు కావచ్చు. ఇక ఒక్క సుక్క పోయి ఎన్ని బాటిల్ అయిందో ఏమో గానీ ఇక అట్లనే సోయి తప్పి దాంట్లోనే అన్నాడు. లేడు ఆయన దగ్గర ఏంటంటే అందులో ఉన్నటువంటి కౌంటర్ లో ఉన్న డబ్బులు మరియు మందు ప్రతి ఒక్కటి ఆయన తెచ్చినటువంటి సంచిలో ప్యాక్ చేసుకొని ఆయన సేఫ్టీగా పెట్టి తీసుకుని వెళ్ళిపోదా అని రెడీ ఉన్నాడు. ఇక రాత్రి అంటే తెల్లారింది కానీ మూత వరకు అయితే సోయి వస్తలేదట. ఇక రోజు వచ్చినట్టే వైన్ షాపుల్లో వచ్చి షటర్ లేపి చూసేసరికి మంచిగా గురక పెట్టుకుంటా నిద్రపోతున్నాడట. దొంగతనం చేసిన కాడ కూడా తాగిండు అని అంటే ఇక వీడు ఎంత తాగుపోతాడై ఉండాలని ఒక్కసారి ఆలోచించుద్ది. ఇక వీని దొంగ బుద్ధి ఇట్లుంటే ఇదే మెదక్ జిల్లా కొచ్చార మండలం రాంపూర్ ఊర్లో ఆ రైస్ మిల్లులకు ఎట్లా వచ్చిర్రో చూడుర్రి ఈ దొంగ బద్మాషాలు. 40,000 రూపాయలు దొంగతనం చేసి ఆ నుంచి వీకిందట. ఇదంతా కూడా ఆడున్న సీసీ కెమెరాల రికార్డ్ అవుడుతోని పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. 2024 ఏడాదిలో ఏదో కేసు ఇరుక్కోవాలని తహతలాడుతున్నట్టున్నారు. అందుకే ఇట్లా దొంగతనం చేసి ఉంటారు కావచ్చులే.